ప్రెస్ మీడియాలో గాంధీ భవన్ గడ ఈ 19వ వార్డు మాజీ కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్ అనిష్ట వ్యాఖ్యలు చేయడం జరిగింది. షబీరాల్ గారి మీద నైన్స్ ఆఫ్ పైన అంచనా. ఒక్క విషయం చెప్తున్నా చింతల రవీందర్ గౌడ్, నీకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం ఎలక్షన్ లో మేము అడిగినాం, 20 సంవత్సరాలు పనిచేస్తున్నామన్నా, మాకు 19వ వార్డులో ఉన్నామంటే మాకు ఇవ్వకుండా ఉండవు, ఏజీ పెద్దగా అవుతుంది, ఏజ్లో వయసులో పెద్ద ఉన్నామనే ఉద్దేశంలో నీకు ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం చేసినావు రవీందర్ గౌడ్? ఆ రోజు నీ కొడుకుని తీసుకొని వచ్చినావు నైన్ సాబ్ ముంగట. సార్ మరి టికెట్ ఇస్తే ఇదే పార్టీలో ఉంటా, ఏ పార్టీలో జాయిన్ కావాలని చెప్పినాం. నీకు డౌట్ ఉంటే నా కొడుకుని తీసుకొచ్చి హైట్ ఉంటుంది కొడుకు, ఇట్లా చేయి పెట్టి నా కొడుకు మీద ఒట్టు సార్, నా పిల్లలు తప్ప నా లైఫ్ ఏమి ఉండదు కదా సార్, నాకు రాజకీయం కంటే ముందు నా ఫ్యామిలీ నా పిల్లలు కదా సార్, నా పిల్లల మీద హైట్ సార్, హైట్ ఉన్న మీ కొడుకు మీద ఒట్టేసి ఏ పార్టీ చేంజ్ చేయాలని చెప్పినాం రవీందర్ గౌడ్. ఎటు పోయినాం? గెలవంగానే చక్కగా అధికారం ఉన్న ఆ టీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఆ టీఆర్ఎస్ పార్టీ పోయినావా, అక్కడ ఎన్ని లక్షలు తీసుకుని పోయినావు? 18 లక్షలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీ పోతుంది. మళ్ళా ఈ 5 సంవత్సరాలు తిరిగి మళ్ళా రివర్స్ మళ్ళీ ఎగస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా వచ్చినావు? రేవంత్ రెడ్డి ఎలక్షన్లా, సీఎం గారి ఎలక్షన్లా కామారెడ్డిలో వచ్చినావు, మళ్ళీ వట్టి వచ్చినావా, మళ్ళీ 15 లక్షలు తీసుకుని మళ్ళీ రివర్స్ చేస్తుంది. సరే పైసలు ఇస్తున్నావు, తీసుకున్నావు, పార్టీలు చేంజ్ చేస్తున్నావు, అన్ని చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు చేసింది ఏంది? కాకుండా 19 వరకు నువ్వు చేసిన పనులు ఏమున్నాయి ఒక్కసారి చెప్పు. ఆ గల్లీలో పోతే చెప్తారు. మొన్న రీసెంట్ గా కూడా నువ్వు కౌన్సిలర్ దిగిపోయినంతో కూడా నా పక్క హోటల్ పెట్టి వాళ్ళ దగ్గర 5,000 లక్షలు తీసుకోపోయావు, నేనే కౌన్సిలర్ అని ప్రతి ఒక్కరు చెప్తారు. నీకు సాక్ష్యాలతో సహా ఉన్నాయి. రవీందర్ గౌడ్, చింతల రవీందర్ గౌడ్ అన్ని ఎంతమంది ఇల్లు కట్టినావో, ఎన్నెన్ని పర్సెంట్ డబ్బులు వసూలు చేసినావో అన్ని రూల్స్ ఉండేది, రుజువు ఉన్నాయి మా దగ్గర. నీకు బయట పెడతాను నీ కథ అయిందో రవీందర్ గౌడ్. నువ్వు చెప్తున్నావు నైన్ సాబ్ గురించి చెప్తున్నావు కదా, నైన్ సాబ్ ఇట్లా నువ్వు టికెట్లు అమ్ముకుంటుంది. నువ్వు దొంగవు కాదు, ఆ మచ్చ పెట్టుకుని ఉన్నావు కదా గజ దొంగవు. నీ ఫోటో మొత్తం అర్థంలో చూసుకో రవీందర్ గౌడ్. గజ దొంగవు నువ్వు. ఎన్ని ఇళ్లలో వసూలు చేసిన, ఎంత గరీబోడు పాపం వాళ్ళు కాయా కష్టం చేసి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ నుంచి 30,000 40,000 వసూలు చేసిన గజ దొంగవు కౌన్సిలర్ గా ఉండి. అంతేకాకుండా కౌన్సిలర్ దిగిపోయినది కూడా వసూలు చేసిన రోజులు ఉన్నాయి రవీందర్ గౌడ్. నీ బయట పెడతాం నీ భాగవతం అంతా బిడ్డ. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ, షబీరాల్ గారి పైన కానీ, షబీర్ సాబ్ కుటుంబం పైన కానీ అంత వాటిని చేసినాం అనుకో, 4 చీరుస్తా రవీందర్ గౌడ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీది అయిపోయింది రాజకీయ జీవితం, ఒడిచిపోయింది. మొన్న నిలబడితే ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయలేవా? ఇప్పుడు నాకు యూత్ కాంగ్రెస్ కోట నాకు టికెట్ ఇచ్చారు, లాస్ట్ సార్ అడిగినా రాలేదు, ఈసారి నాకు టికెట్ వచ్చారు. నువ్వు అన్ని దొంగ పనులు చేసి అన్ని వసూళ్ల పైన ఉన్నావు, అవి చేస్తే టికెట్ ఇవ్వలేదు, నువ్వు ఓడిపోతావు అన్న ఉద్దేశంలో. లాస్ట్ సారి నేను అడిగిన 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తావు, ఒకసారి నాకు యూత్ కాంగ్రెస్ కోట నాకు టికెట్ వచ్చింది 19వ వార్డు. నువ్వేం చేస్తావు? సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, ఇండిపెండెంట్ చేస్తావు, యాపిల్ గుర్తు చేస్తావు. యాపిల్ గుర్తు వచ్చి ఎండొచ్చి ఆ 40,000కు 146 ఓట్లు చీల్చినావు. నువ్వు 140 ఓట్లు ఇస్తే నాకు వల్ల 18 ఓట్లతో ఓడిపోయినాను నేను. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్టు కాదా? 60 గాంధీ భవన్ పోయి మాట్లాడుతున్నావు. దొంగ, గజ దొంగ ఖబర్దార్ రవీందర్ గౌడ్. ఇంకోసారి షబీర్ సాబ్ గారి ఫ్యామిలీ మీద కానీ, నైన్ సాబ్ ఏమైనా వ్యాఖ్యలు 4 చిరుస్తా రవీందర్ గౌడ్ బిడ్డ.